విషయంలోకి అసలు వంగల. ఇంకా నయం బొప్పుడోళ్ళు కోలాటానికి రాలా. అమ్మా రాడంటే వచ్చాడే ఎవరి మదన గారు నీ కోసం రవ్వల గారు తెచ్చాడమ్మా. సరే కానీ శెట్టి గారు ఏమన్నా సేపాడు కాబట్టి అరుపులేనా చేపక చేసారి పోనితున్నట్టు మా బ్రహ్మాండం కూడాలమ్మా. అమ్మా అమ్మా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగల పట్టేవాడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మా ఈయనగా సంగతి నేను చూస్తాను, ఆయనగా సంగతి నువ్వు చూడుపో. అల్లుడు గారు అల్లుడు గారు పైకి అల్లుడు కింద గిల్లుడు. ఏందో ఈ రొల్లుడు అల్లుడు గారు అంటూ అల్లుడు గారు ఏందా మొఖం నిండా అట్ట అడగకూడదు. ఏమో లవ్వులో అనేకం చేసుకుంటాం. ఏం చేసుకున్నారే అమ్మాయి 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 సునో రాసింది. అమ్మా చిత్ర ఎక్కడ తెచ్చావే? ఎక్కడో పెరట్లో పెట్టవలసిన సున్న పెడితే అక్క పడకేది ఎందుకు పెట్టావమ్మా? అది తెలియక అబ్బాయి గారు మూతి పెడితే ఎందులో పెడతలో అంటే నేను వచ్చింది మీ పెడతలో మూతులు పెట్టానుగా. అమ్మాయి కాశ్మీర్ సునో రాసింది. అమ్మాయి సునో రాస్లో చేసిందా? ముఖం బాగుంది ఆయన మిరవదోటలో పెడతారే పిడత అట్లుందా నీ ముఖం? సరేగా లత్తప్ప, అమ్మాయి పోతా నా గురించి ఏమని చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది బాబు. ఎందుకు చెప్పదు? క్యూ క్యాక్ అనిపించా. అవును సందకాడ సై అంట ఉన్నమాట చెప్పింది, తప్పే ఉంది. తెల్లారగట్ట నై అంట. ఊరుగా శుభకార్యాలు పనికి రావట్టుంది. అది సరే గాని చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తామని నేను అనలా. మీరు అన్నారు. నాకు ఏ శుభకార్యం జరిగిందని నేనంట. నేను అనలా. అడుగుదా నాకేం న్యాయం జరిగింది, నాకేం న్యాయం జరిగిందని నేనంట. లోపలికి వెళ్ళాలి న్యాయం సంగతి. బూచోడా ఇందాకల 30 రూపాయలు ఇచ్చినప్పుడు బుల్లు ఏం పొగుడుతున్నారే మొండల్లారా. బావగారమ్మా అక్కాయి సునో పోసిందిలే. సరే నీ రుద్దుతాలే బావా. ఏం కాంబినేషన్ మీది, ఒకళ్ళు అద్దటం ఒకళ్ళు రుద్దటం మీకే సరిపోయింది. అమ్మా నీకెన్నిసార్లు చెప్పానే నాకు ఓనీకి రమ్మంటే తావు. రుద్దటానికి కాదా అమ్మా? ఇది బావగారిదే కదా, నేను వేసుకోవచ్చా? ఓని వేసుకుంటావా? ఇట్లా వేసుకొని ఇక్కడ దోపుకొని అక్కడ ఒక పిన్ను పెట్టుకో. చిత్ర ఏంటి బావా? పెద్దది అమ్మ చెప్పినట్టు పైన ఒక పిన్నేసి పెట్టుకో కింద 6 అంగుళాలు మేక. చిన్నపిల్లకి జాగ్రత్త చదువుతున్నా. ఏమిటా మాటలు? ఈ పిల్ల ఒక్క అమాయకురాలు బాబు. ఎక్కడికమ్మా పోతున్నావంటే నిలబడుతుంది. ఎందుకమ్మా నిలబడ్డావంటే కూర్చుంటది. ఎందుకమ్మా కూర్చున్నావంటే ఇక పడుకుంటది. అన్ని నీ అలవాట్లు వచ్చినాయేమో. ఏమి వేస్తుంది? చలి. అమ్మాయి అది భలే ఉంది. అదమ్మా ఏమిటి అది? అది దాని కింద పిల్ల కడింది ఎర్రది టోపీ. నీకు కావాలా? ఇవ్వండి. ఊరుగా పెట్టుకుని ఏమైంది బాబు? పెట్టుకుంటా మొదలు అయితే ఆ మాట. ఎంత స్వతంత్రమే ఉండల్లారు మీరు. చలేస్తుంది, ఇది కావాలి. నీకు చలిగా ఉందా? నీకు చలిగా ఉంది, నాకు ఇక్కడ చలి వదులుతుంది. ఏమిటే మాటలు? కోట తప్పు అడగకూడదు. అక్కకు వాచి ఉంగరాలు ఇచ్చాడు, మెల్లో చైన్ ఇచ్చాడు, నీకు టోపీ ఇచ్చాడు. ఏమనుకుంటాడు? తప్పు బాబు. చిన్నపిల్ల ఏదో ముచ్చట పడి అడుగుతుంది, మీరేమనుకోబాకండి. యథార్థంగా నువ్వు చాలా చెప్పలేదబ్బా. మరి కోట అడిగిందా? నువ్వేం చెప్పా? వద్దను. ఇదిగో ఈ వాచ్ కూడా ఉంచుకోపో. ఏదైనా నిజాయితీ నీ తర్వాత గారు గుణాలు చూసావా బాబు? మీరేమనుకోరుగా. నీ విషయం నేనేమనుకుంటా తప్ప. ఏదో బజారుల్లో రకరకాలు నేర్చుకుంటున్నారని నిన్నానే. కరాటీ ఫైటింగ్ ఎందుకంటే వ్యాపారస్తులు కదా, ఏ జామును పెడితే ఆ జామును ఏరే ఊరు పోవాల్సి వచ్చింది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా కొడతారేమో కరాటీ ఫైటింగ్ నేర్చుకుంటున్నా. ఎట్లా చేస్తారు? చేసేటప్పుడు గుర్తుంటది తప్ప తర్వాత గుర్తుంటుంది. నిజమా? వచ్చుద్ది కానీ ఎవరన్నా చేసి చూపిస్తుండాల. నేను చేసి చూపించానా? ఇట్లండి. ఓహో అబ్బా ఎంత వైనంగా అన్నాడు. ఇట్లండి. ఇంకా బాగా అన్నారు. ఇట్లండి. కరాటీ ఫైటింగ్ మీద కర్రసాం అయితేనే బాగుండేటట్టుంది.
లేడు. భలే తీసుకున్నావే. ఏడు ముఖం పెట్టాడు కానీ మంచి పాట పాడి వినిపించమ్మా. అంతేనంటావా? నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న ఓయ్ మెరుపులున్న చినవాడ. రా మగాడు పడనే దాన్ని పిలిస్తే నువ్వు వస్తున్నావే. దీనికి ఆపరేషన్ చేయించాలి లేకపోతే లాభంలా. రా రా కౌగిలి చలిగాలి వీచేను నీ కోసమే, ఈ చిరుసైగ చేసేను. చలిగాలి వీచేను నీ కోసమే, ఈ చిరుసైగ చేసేను నీ కోసమే. ఓ మగరాయుడా నీకు తేరా రాగాదో ఏమి ప్రాయం నీదేనుగా. పొదరిండు నిన్ను నన్ను రమ్మన్నవి, నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి. పొదరిండు నిన్ను నన్ను రమ్మన్నవి, నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి. నీకున్న చూపుతో నన్ను వేటాడవా, నీకేం కావాలో అడగవే. అమ్మా ఆహా. ఎన్ని పండుగలు వస్తున్నాయి, వస్తున్నాయిగా. ఎన్ని తిరణాలు వస్తున్నాయి. ఆ. నాకు ఒక పట్టులంగా కుట్టించావా? అందుకని అమ్మా నాకు నీకు బావగారిది అది ఆ ఎర్రది కదా. ఏయ్! ఏమిటి అదేనమ్మా. ఆ ఒక్కటి అడక్కు. పంచ బాబు పిల్లకంట పంచ 3 మీటర్లు ఉండే లంగా కుట్టించుకుంటుంది. లద్దబ్బా నా తెంపు నీకు తెలియదు. అవును బాబు. అమ్మాయికి వాచ్య ఉంగరాలు ఇచ్చానా? ఇచ్చావుగా. చిత్ర కోటు టోపీ ఇచ్చానా? ఇచ్చావుగా. నీకు లోన్ నుంచి 500 కాగితం కూడా తీసి ఇచ్చానా? ఈ ఒక్కటి అడగబాక నీకు దండం పెడతా. ఏమైంది? ఆన డాయర్ లేదు. అమ్మో నర్సాపేట నుంచి డాయర్ లేకుండా తిరుగుతున్నానంట. ఏమిటి బాబు కంగారు? ఎందుకు బాబు? ఎందుకా ఎందుకు ఈ అమ్మ కడుపులు పాడా మయ్య చెప్పాడు ఆ బజారుకు పోవచ్చు. అమ్మా మనం నర్సాపేట పోయి చెప్పులు కొనుక్కుందాం అనుకున్నావా? అవసరం లేదు. బావగారు అది నాకు కరెక్ట్గా సరిపోయింది. బావగారు బావగారు ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తారు? ఏడలేదా? ఇది ఏం- అయితే నవ్వండి. ఆ? నవ్వండి. ఏం లాభం వచ్చిందని నవ్వమాట. వచ్చిందిలే బావా. ఒకసారి రాబోరావు అంటే ఎక్కడ మీ అయ్యా ఇదో, మీ అయ్యా
రామ్మ మా తల్లి రావు బావగారు ఏదో విధంగా లైన్లో పెట్టావమ్మా, నీకేం పర్లేదు, నేనుండగా నువ్వు భయపడాల్సిన పని. రసగ్గులైన ప్రేక్షకులు వేలా